సో హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకున్నాం. సో ఇవాటి మన న్యూ వీడియో టాపిక్ వచ్చేసి ఇవాళ అయితే మనం కొత్త మైండ్ క్రాఫ్ట్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. సో ఇవాళ అయితే ఈ ఎపిసోడ్లో అయితే ఏముండదు, జస్ట్ విలేజ్లో స్పాన్ అయ్యాం, దాంట్లో ఎక్స్ప్లోరింగ్ చేయడం, మనం ఎక్కడ బిల్డ్ చేస్తామో ఆ ప్లేస్ చూపించడం. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే మనం బేస్ బిల్డ్ చేసి మైనింగ్ వెళ్ళడం అంతే. ఈ హౌస్లో ఏమున్నాయో చూద్దామా అని. ఓకే, డైమండ్ ఉండాలి, డైమండ్. ఓ షిట్ గైస్, ఏం పర్లేదు, మనుషులు ఉంటే దొరికింది, ఐరన్ చెస్ట్ ప్లేట్, యాపిల్స్, ఫుడ్ కూడా మనం విలేజ్ దొరికింది కాబట్టి ఫుడ్కి మనకు కరువు లేదు. సో మనం విలేజ్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో చెస్ట్లో అయితే ఇవి కలెక్ట్ చేసుకొని ఇవ్వండి. ఓకే, బయటకు వెళ్ళిపోదాం. కొంచెం గేమ్ అయితే ల్యాగ్ ఉండొచ్చు, వీడియో రికార్డ్ చేస్తున్నాయి కదా అందుకే. సో ఈ ల్యాగ్ అనేది రేపు ఎపిసోడ్ నుంచి ఉండదు అనుకున్నా. సో ఈ ఇంటికి అయితే వస్తాను. ఇంట్లో అయితే చెస్ట్ ఉంది. సో ఓకే, బ్రెడ్ ఉంది. ఫుడ్కి అయితే కరువు లేదు మనకి ఇవాళ అయితే. సో బ్రెడ్ దొరికింది, బెడ్ కూడా ఉంది. స్లీప్, మనం షీప్స్ని కిల్ చేయడం అవసరం లేదు. సో ఉండండి, చెస్ట్ ప్లేట్ వేసుకుందాం. ఓకే, విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ఈ హౌస్లో చెస్ట్ లేదు, బెడ్ అయితే తీసుకుందాం. సో అయితే బయటకు వెళ్ళిపోదాం. విలేజెస్ హౌస్. ఓకే, ఈ హౌస్లో చెస్ట్ లేదు యార్. ఈ హౌస్లో ఓకే, మనమైతే వుడ్ని కలెక్ట్ చేద్దాం. ఈ వుడ్ అయితే వద్దు, ఇక్కడ బీస్ ఉన్నాయి. సో ఇక్కడైతే వుడ్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడైతే ఒక ట్రీ ఉంది, పెద్ద ట్రీ. దాన్ని అయితే వుడ్ని కలెక్ట్ చేసుకొని మనం అయితే నార్మల్ టూల్స్ చేసుకొని స్టోరేజ్కి అప్గ్రేడ్ అయిపోదాం. సో మైనింగ్ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో ఉంటుంది. నేను ఆఫ్లైన్లో కాస్త మైనింగ్ చేస్తా, అప్పుడు ఎంత ఐరన్ దొరుకుతుందో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. ఒకవేళ ఐరన్ ఎక్కువ దొరికితే మనమైతే మైనింగ్ వెళ్ళడం అక్కర్లేదు, బేస్ కట్టుకొని థర్డ్ ఎపిసోడ్లో మనం డైమండ్ మైనింగ్ చేద్దాం. సో ఓకే, మనమైతే వుడ్ని అయితే కలెక్ట్ చేసుకున్నాం. అప్పుడైతే మనం టూల్స్ చేసుకుందాం. ఫస్ట్ అయితే విలేజ్లోకి వెళ్ళి క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకొని మనమైతే వుడెన్ పికాక్స్ చేసుకొని స్టోన్ పికాక్స్ చేసుకుందాం. సో అయితే ఫస్ట్ అయితే మనం క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం. సో క్రాఫ్టింగ్ టేబుల్ కూడా చేసుకున్నాను. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వేస్తే పట్టించుకోకండి, సిగ్నల్ వచ్చేసేయండి. సో ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకొని మనం స్టిక్స్ చేసుకుందాం. సో అయితే మనం పికాక్స్ అయితే చేసుకుందాం. ఇంకా క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడ ప్లేస్ చేసేద్దాం. సో స్టిక్స్ పెట్టేసి మనం ఫస్ట్ వుడెన్ పికాక్స్ చేసుకుందాం. ఓకే, 4 స్టిక్స్ అయితే తీసుకుందాం. 4 స్టిక్స్ అయితే సరిపోతాయి అనుకుంటా. ఒక పికాక్స్, తర్వాత ఇంకో స్టోన్ పికాక్స్ చాలు. అరే వుడెన్ చేసుకోవాలి కదా, యాక్స్. సో ఫస్ట్ అయితే మనం పికాక్స్ చేసుకుందాం. సో ఇంకా మనం కిందికి డీప్గా కాదు, స్టోన్ వచ్చేదాకా మైన్ చేద్దాం. వన్స్ స్టోన్ వచ్చాక స్టోన్ తీసేసి స్టోన్ ఏజ్కి మనం అయితే అప్గ్రేడ్ అయిపోయాం. అడ్వాన్స్మెంట్ కూడా వచ్చింది. సో ఇట్లా గ్లిచ్ ఎందుకు అవుతుందంటే మనది కొంచెం ల్యాగ్ అవుతుంది, అందుకే గ్లిచెస్ అవుతుంది. సో అంతే. ఫస్ట్ మన చంక్స్ అన్నీ నార్మల్గా ఉన్నాయి, అయినా ల్యాగ్ అవుతుంది. మనం రికార్డింగ్ చేస్తున్నాం అందుకే. యానిమేషన్స్ కూడా ఆఫ్లోనే పెట్టేసా. సో అదర్స్లో అన్నీ కూడా ఆఫ్లోనే ఉన్నాయి. పర్ఫార్మెన్స్లో ఇవి కూడా ఆన్లోనే ఉన్నాయి. సో మనం అయినా ల్యాగ్ అవ్వట్లేదు, ఏం పర్లేదు, ల్యాగ్ అయినా పర్లేదు. మనం అయితే ఇప్పుడు స్టోన్ ఏజ్ కంప్లీట్ అయిపోయాక పికాక్స్ చేసుకోవాలి, మైన్ చేద్దాం.
ఒక అట్లీస్ట్ ఒక 10 అయినా వేసుకుందాం. సో 10 తీసుకున్నాక స్టోన్ పికాక్స్. మైనింగ్ అయితే ఈ వీడియోలో ఉండదు గైస్, నెక్స్ట్ వీడియోలో కూడా ఉండకపోవచ్చు. బికాజ్ నేను ఐరన్ ఎక్కువ దొరికితే ఆఫ్లైన్లో మైనింగ్ చేస్తాను. ఐరన్ ఎక్కువ దొరికితే మనం నెక్స్ట్ ఎపిసోడ్లో బేస్ నేను ఆఫ్లైన్లో కూడా మైనింగ్ చేసినాక బేస్ సగం కడతాను. సగం అంటే ఇలా పిల్లర్స్ వేసి పైన వేరే ప్లాన్ ఉంది, పిల్లర్స్ అయితే వేస్తా. అయితే నెక్స్ట్ వీడియోలో అంతా ఫిల్ చేయడమే. నెక్స్ట్ ఎపిసోడ్ కూడా షార్ట్గానే రావచ్చు వీడియో. సో అయితే స్టోన్ అయితే కొంచెం అనుకున్న దానికన్నా ఎక్కువనే కలెక్ట్ చేసుకున్నాం. ఇంకా పైకి వెళ్ళిపోయి పికాక్స్ అయితే తీసుకుందాం. క్రాఫ్టింగ్ టేబుల్ ఇగోది. షీప్స్ ఇవ్వాలి బతికిపోయి బెట్ మనకు విలేజ్లోనే కాబట్టి షీప్స్ బతికిపోయి. పికాక్స్ అయితే వచ్చేసింది. యాక్స్ కూడా వేసుకుందామా అండి. స్టిక్స్ అయితే లేవు మన దగ్గర, ఫస్ట్ ఇవి పెట్టేసి స్టిక్స్ తీసుకుందాం. బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే ఇగ్నోర్ చేయండి గైస్, నేను ఎడిటింగ్లో అయితే తంటాలు పడతా బ్యాక్గ్రౌండ్ నాయిస్ తీసేయడానికి. ఏమో చెప్పలేము, ఇంకా రావచ్చేమో. మీకు బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తే అయితే ఇగ్నోర్ చేసేయండి. ఓకే, మనమైతే ఇక్కడ పెట్టేసుకుందాం పికాక్స్ను. సో ఇప్పుడు నేను ఇల్లు కట్టే ప్లేస్ ఒకటి చూపెట్టి ఈ వీడియోని అయితే ఎండ్ చేద్దాం అనుకున్నా. షీప్ని అయితే చంపేసా. ఓకే, విలేజ్ని కాస్త ఎక్స్ప్లోర్ చేద్దామా మరి. ఓకే, ఇక్కడైతే విలేజర్ ఉన్నాడు, ఫార్మింగ్ విలేజర్. సో ఇక్కడైతే 2 విలేజర్లు ఉన్నారు. సో ఇక్కడ ట్రీస్కి కూడా కుదవలేదు మనకైతే, ట్రీస్ కూడా బాగానే ఉన్నాయి. నేను బేస్ కట్టుకునే లొకేషన్ అయితే చూపిస్తాను. అక్కడ చూపించి ఇక్కడ ఏదో పెద్ద రివిన్ లాంటిది ఉంది. రివిన్ కాదులేండి, చిన్నగా ఉంది. లావా అయితే ఫ్యూచర్లో మనం ఇక్కడికి వచ్చి ఆబ్సిడియన్ తీసుకుందాం. లావాని కలెక్ట్ చేసుకొని దగ్గరలో ఇంకా లావా కనబడితే ఒక 4 బకెట్స్ అలా లావా తీసుకొని నేను లావా చేసుకొని దాని మీద వాటర్ పోసి ఆబ్సిడియన్ తీసుకుంటా ఫ్యూచర్లో. సో ఇక్కడ ఏమైనా ఐరన్ ఉందా? లేదు. సో ఇక్కడ ఏదో ఉంది, ఇక్కడైతే మొత్తం వాటర్. సో వాటర్కి మన ఒక చెరువు దగ్గర అయితే కట్టుకున్నాం ఇల్లు. అక్కడైతే ఎందుకంటే వాటర్కి కూడా కుదవ ఉండదు. సో నా బేస్ కట్టుకునే లొకేషన్ చూపించి మీకైతే వీడియో అయితే ఎండ్ చేస్తా. సో ఇది గైస్ నేనైతే బేస్ కట్టుకునేది. ఆఫ్లైన్లో నాకు ఇంకా దీనికంటే మంచి ప్లేస్ దొరికితే నేనైతే అక్కడ కడతాను. సో ఇది వాటి వీడియో గైస్. అంటే అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ గైస్.